హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే కర్డ్ ఫింగర్స్. వీటిని రైస్ ఫ్లోర్ ఫింగర్స్ అని కూడా అంటారండి. ఈ రెసిపీని చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. వీటిని పర్ఫెక్ట్ కొలతలతో తయారు చేసుకుంటే నెల రోజుల వరకు పాడవకుండా ఉంటాయండి. ఈ ఫింగర్స్ ఎలా తయారు చేసుకోవాలని వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. నేను గ్లాస్ చూస్తున్నాను కదండి, నేను ఈ గ్లాస్తో మెజర్ చేసి చూపిస్తున్నాను. ఈ గ్లాస్తో 1 గ్లాస్ వరకు పొడి బియ్య పిండిని తీసుకోండి. మనకి పర్ఫెక్ట్ కొలత కావాలంటే గ్లాస్ని ట్యాప్ చేయకుండా తీసుకోండి పిండిని. తర్వాత ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి. తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు అండ్ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. గ్లాస్ని ట్యాప్ చేయకుండా పిండిని తీసుకోవడం వల్ల పిండి తక్కువ పడుతుంది. అప్పుడు మన వాటర్కి కరెక్ట్గా కొలత సరిపోతుంది. తర్వాత వీటన్నింటిని ఒక స్పూన్తో మిక్స్ చేసుకోండి, బాగా కలిసేలాగా. మిక్స్ చేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే బియ్య పిండిని తీసుకున్నామో అదే గ్లాస్తో 1/2 గ్లాసు కర్డ్ని యాడ్ చేసుకోండి. 1 గ్లాసు బియ్య పిండికి 1/2 గ్లాసు కర్డ్ అయితే సరిపోతుందండి. ఇది కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. స్పూన్తో కంటే చేతిని శుభ్రంగా వాష్ చేసుకొని చేతితో కలుపుకోండి మొత్తం కలిసేలాగా. ఇందులో మనం వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి, జస్ట్ పెరుగుతోనే మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే పిండి అలాగే పెరుగు మెజర్ చేసామో అదే గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే పిండి స్టిక్కీగా అంటుకుంటుంది. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. వేసుకున్న తర్వాత నెయ్యి కూడా మొత్తం కరిగేలాగా ఒకసారి తిప్పుకోండి. వాటర్ ఇలా బాయిల్ వచ్చినప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని ఇలా కలుపుకుంటూ వేసుకోండి. ఇందులో ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోండి, పిండంతా కలిసేలాగా. స్టవ్ని సిమ్లో పెట్టుకొని తిప్పుకోండి. వాటర్ ఎక్కువ పోసుకోకండి, 1/2 గ్లాస్ అయితే సరిపోతుంది. మీరు ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటారో ఆ కప్పుతోనే 1/2 కప్ అయితే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ తిప్పుకున్న తర్వాత అందులోని గంటె తీసేసి మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కంప్లీట్గా చల్లారిపోవాలి ఇది. ఇప్పుడైతే చూడండి పిండి అయితే చల్లారిపోయింది. ఇప్పుడు ఈ మిక్చర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం పూరీ పిండి చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో ముద్దలాగా అలా కలుపుకోండి, బాగా మొత్తం కలిసేలాగా. మనం చేతికి పట్టగలిగినంత వేడి ఉంటే చాలండి, మరీ కంప్లీట్గా చల్లారనివ్వకండి, ఎందుకంటే మరీ చల్లారిపోయినా పిండి గట్టిపడిపోతుంది. వెంటనే చల్లారాలని మూత తీసేసి ఫ్యాన్ కింద మాత్రం పెట్టకండి, మూత పెట్టి చల్లారనివ్వండి. గోరువెచ్చగా ఉంటే చాలు. ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఇలా అంటుకోకుండా స్టిక్కీగా వస్తే మన బ్యాటర్ అయితే కరెక్ట్గా ఉన్నట్టు. మనకి పిండి ఏమాత్రం లూజ్ అయినా 1 టేబుల్ స్పూన్ బియ్య పిండిని యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే చేతిని వాష్ చేసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా రోల్స్ లాగా చుట్టుకోండి. కొంచెం కొంచెం పిండి తీసుకోండి. ఇవి మరీ సన్నగా కూడా చేయకూడదండి, మీడియం సైజులో ఉండాలన్నమాట. అలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా రోల్స్ చేసుకొని మొత్తం పక్కన పెట్టుకోండి.
మీకు సైజులో కావాలంటే ఎడ్జెస్ కట్ చేసుకోవచ్చు. మీకు కరెక్ట్ సైజు కావాలంటే ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మాత్రం బాగా హీట్ అవ్వకూడదండి, లో ఫ్లేమ్లో పెట్టుకోండి. వీటిని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది. ఇలా ఒక్కొక్కటిగా మొత్తం వేసుకున్న తర్వాత వెంటనే కూడా తిప్పకండి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత గరిటెతో తిప్పుకోండి, ఎందుకంటే గరిటెకి పిండి అంటుకుపోతుంది. ఇప్పుడు ఈ పై నురుగు ఉంది కదండి, ఈ నురుగంతా పోయిన తర్వాత మనకి డీప్ ఫ్రై అయినట్లు. ఇవి ఫ్రై అవ్వడానికి 10 మినిట్స్ అయితే టైం పడుతుందండి. అందులోనూ లో ఫ్లేమ్లో పెట్టుకుంటాం కదా, కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. హై ఫ్లేమ్లో పెట్టారంటే ఇవి విరిగిపోతాయి, అలాగే పైన మాడిపోతాయి, కానీ లోపల మగ్గదనమాట. పిండి మెత్తగా ఉంటాయి, మనకి క్రంచీగా రావు. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టిష్యూ పేపర్ పెట్టిన ప్లేట్లోకి తీసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా పీల్ చేసుకుంటుంది. ఇలాగే నేను తయారు చేసి పెట్టుకున్నవి 4 బ్యాచెస్గా అయితే వచ్చాయండి. మిగతావన్నీ కూడా చక్కగా డీప్ ఫ్రై చేసేసాను అనమాట. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇప్పుడైతే ఇవి చూడండి ఎంత క్రంచీగా ఉంటాయో. ఈ ఫింగర్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. అండ్ పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే నెల రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. పిల్లలకి బాగా నచ్చుతాయి. తప్పకుండా ట్రై చేయండి. టమాటా కచప్తో సర్వ్ చేసుకుంటే టేస్టీ ఫింగర్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు చూడండి, ఇది విరిపితే కూడా ఎట్లా ఉందో, లోపలంతా బోలుగా వచ్చింది చక్కగా. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు కామెంట్ చేయడం వల్ల నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.